హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్రాలో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అయిన మసాలా దిబ్బ రొట్టిని మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ దిబ్బ రొట్టె చాలా రుచిగా ఉంటుందండి. దీన్నే మనం మినప రొట్టె అని, మసాలా రొట్టె అని కూడా అంటారు. దీన్ని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అసలు చట్నీ లేకపోయినా కూడా దీన్ని తినేయచ్చు, ఎందుకంటే మనం దీనిలో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్, దీన్ని నేనైతే వీక్లో వన్స్ కంపల్సరీగా చేస్తాను. సో ఇంత టేస్టీ అయినా ఈ దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా మసాలా దిబ్బ రొట్టి ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకుంటున్నానండి, గుళ్ళు పప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం మినపప్పు నానబెట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం రవ్వ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మినపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా పప్పుని మనం బాగా కడుక్కున్న తర్వాత దీన్ని మనం గ్రైండర్లో వేసుకొని ఇడ్లీకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పప్పుని రుబ్బుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పిండిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్య రవ్వను కూడా పిండుకొని వేసేసుకోవాలి. మనం ఇడ్లీకి ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఇక్కడ మనం బియ్యం రవ్వని వేసుకుంటున్నాం. బియ్యం రవ్వ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు కొత్తిమీర, 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 2 స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక 16 పచ్చిమిర్చి, ఈ సైజు అల్లం ముక్క, ఒక 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకొని అల్లాన్ని కాస్త దంచుకొని వెల్లుల్లి కూడా మనం రెబ్బలుగా విడదీసుకొని ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి క్వాంటిటీ అనేది మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పిండికి సరిపడా సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ఒకసారి కొద్దిగా టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కారం సరిపడకపోతే కొద్దిగా ఎండుమిర్చి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి దిబ్బ రొట్టె మిక్స్ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ పిండిలాగా ఎక్కువగా పులవాల్సిన అవసరం లేదు. దీన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిండిలో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనం వేసాం కాబట్టి దీన్ని మనం మసాలా రొట్టె అని కూడా అంటాం. ఇప్పుడు మనం దిబ్బ రొట్టె వేసుకుందాం. దిబ్బ రొట్టె వేయడం కోసం కళాయి కాకుండా నేను కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాను. కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేసుకోవాలి. కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనం వేసే దిబ్బ రొట్టె చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 6 లేదా 8 గరిటెల దిబ్బ రొట్టె మిక్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 8 గరిటెల దిబ్బ రొట్టె మిక్స్ వేస్తున్నాను. దిబ్బ రొట్టె మిక్స్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టకుండా 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 30 సెకండ్ల తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 8 నిమిషాల పాటు రొట్టెను ఉడకనివ్వాలి. 8 నిమిషాల తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టే చోట ప్రెజర్ బయటకు ఆవిరి రూపంలో వస్తూ ఉంటుంది. ఇలా ఆవిరి బయటకు వచ్చిందంటే రొట్టె మనకి ఉడికిందనడానికి ఇండికేషన్. ఇలా ఆవిరి ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు విజిల్ పెట్టుకొని వదిలేయాలి. అలా అయితే మనం చేసుకునే రొట్టె అనేది చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసి మూత తీసి చూద్దాం.
చూడండి రొట్టె చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం అట్ల కాడుతో చివర్ల వెంట తీసుకొని వేరే ప్లేట్లోకి దీన్ని మనం తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన దిబ్బ రొట్టె మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా మనకి దిబ్బ రొట్టె ఎంత బాగా వచ్చిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. దీనికి ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. అసలు దీనికి చట్నీ అవసరం లేదండి, ఎందుకంటే దీనిలో మనం చాలా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా దిబ్బ రొట్టె ట్రై చేయాలనుకుంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కానీ దిబ్బ రొట్టె నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని మాత్రం నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.